ఆవాప్తియగు విధంబే కావించద అనిన హరికి గరుడండనియన్. నీకు కావలసినది ఏదో నువ్వు అడుగు, ఆ వరం నీకు నేను తీర్చేస్తాను, నేను చేసి పెడతాను. కానీ ఈ అమృత భాండం మాత్రం ఇవ్వకు, ఎవరికి పట్టుకెళ్ళిద్దాం అనుకుంటున్నావో వాళ్ళకి ఇవ్వకు, ఇబ్బంది వస్తుంది అంటే గరుత్మంతుడు అన్నాడు, నేను మా అమ్మని దాస్యం నుంచి విడిపించుకోవడం కోసమని అమృతం తెచ్చిస్తానని పాములకు మాట ఇచ్చాను. ఎక్కడి వరకు వాళ్ళు నన్ను అడిగారు? అమృతం తెచ్చి ఇమ్మని అడిగారు, తాగించమని నన్ను అడగలేదు. కాబట్టి పట్టుకెళ్ళి ఇచ్చేస్తే నా దాస్యం వదిలిపోతుంది. నువ్వేం చేస్తావు? అందకూడని వాళ్ళకి అందకూడదని కదా నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళకి అందకూడదని నువ్వు అనుకుంటే నేను పట్టుకెళ్ళి అక్కడ పెట్టి స్నానం చేసి వచ్చి తాగండి అని చెప్తాను, అమృతం కాబట్టి. వాళ్ళు స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు అమృతం నువ్వు తెచ్చేసుకో నీ బలంతో, మా అమ్మ దాస్యము పోతుంది. అయోగ్యులు వాళ్ళైతే వాళ్ళకి అందకుండా నువ్వే చేసుకో అంటే ఆయన నాడు చాలా బాగుంది. పూనా ఉపకారం చెయ్యి, పట్టుకెళ్ళి గబాలను నువ్వే వాళ్ళందరినీ చేతులు పట్టండి, నువ్వు నోళ్ళు తెరవండి పోసి అక్కడ పెట్టి స్నానం చేయండి. నేను కాగల కార్యంగా దరువులు చూసుకుంటారు, నేను చూస్తాను, పట్టుకుపోతాను, చాలా సంతోషం అని ఆయన అన్నాడు. గరుడుని యొక్క శక్తి చాలా గొప్పది అని చెప్పి నాకు ఇప్పుడే బృహస్పతి చెప్పాడు, నేను చూశాను. మహానుభావ, అసలు నీ శక్తి ఎటువంటిదో ఒకసారి వినాలనుకుంటున్నానయ్యా. ఇప్పుడు యుద్ధం మాత్రమే చూశాను, ఒక్కసారి నీ శక్తి ఎంతటిదో చెప్పు అంటే ఇది గరుత్మంతుని యొక్క గొప్పతనం. సుందరకాండలో హనుమ ఎలా చెప్పుకోరో అలాగే గరుత్మంతుడు కూడా చెప్పుకోడు. ఆయన అన్నాడు, పరనిందయు ఆత్మగుణోత్కర పరికీర్తనము చేయగా ఉచితమే సత్పురుషులకు అయినను నీకచ్చెరువుగా నా కల తెరంగు చెప్పేద ప్రీతిన్. లోకంలో ఎక్కడైనా తన్ని తాను పొగుడుకోవడం, ఇతరుల్ని నింద చేయడం, ఈ రెండు చెయ్యొచ్చయా? రెండు చంపడం చావడంతో సమానం. కాబట్టి అలా నా బలం ఇంత గొప్పదని నేను ఎలా చెప్పుకుంటాను? చెప్పుకోకూడదు. కానీ పెద్దవాడివి, దేవలోకాధిపతివి, నువ్వు అడిగిన తరువాత చెప్పాలి. నా బలాన్ని వినయంతో చెప్తున్నాను తప్ప అతిశయంతో చెప్తున్న వాడిని మాత్రం కాదు. నువ్వు అడిగావని చెప్తున్నానంతే, విను చెప్తాను. స్థావరజంగమ ప్రవితతంబగు భూవలయంబునెల్లా నా లావున భూని తాల్తు అవిలంఘ్య పయోధి జలంబులెల్లా రత్నావళితోన చల్లుదు బృహన్ నిజపక్ష సమీరణంబునన్ దేవగణేశ ఈ క్షణమ తిమ్రరివొత్తు ద్రివిష్టపంబులన్. నా బలం ఎంతటిదో నీకు చెప్తాను విను. స్థావర జంగమములతో అంటే కదిలే ప్రాణులతో కదలనిటువంటి వాటితో ఉన్న ఈ భూమండలాన్నంతటినీ కూడా నా లావున భూనిదాల్తు అంటే కదలనివి కొన్ని ఉంటాయి, అరణ్యాలు పర్వతాలు ఇలాంటివి. కదిలేవి కొన్ని ఉంటాయి ప్రాణులు. కదిలే వాటితో కదలని వాటితో కలిపి ఈ భూమినంతటినీ ఎత్తేసి నా రెక్కల